వాళ్ళకి చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క గత చరిత్ర, దేవుడి దగ్గర సేవ చేసుకోవటానికి వాళ్ళు దానికి యాక్సెప్టెన్స్ చేసి మళ్ళీ ఆశీర్వదిస్తూ ఉన్నారు. బుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టు చాలామంది నాయకులను ఎందుకు ఈ సమాచారాన్ని దాచుకున్నాడు? అఫ్కోర్స్ 83 వాటి వల్ల కాదు. కిషన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు 20 ఉన్న పరిధిలో నాకున్న సేవలు నేను అందించాను. ఆ సేవా పరిధిని పెంచుకోవాలంటే కుటుంబం గురించి తప్పుగా ఆలోచన చేసే వ్యక్తులు తర్వాత మీటింగ్ వచ్చిన దానికి పెట్రోల్ డబ్బులు ఇవ్వలేదని, భోజనాలు డబ్బులు ఇవ్వలేదని ఎన్ని కూడా లేదు తెలుసా? పెళ్ళన్న అదొక యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మాకు స్పేస్ క్రియేట్ చేశారు. మాకు క్యారెక్టర్ ఇప్పుడే ఏం చెప్పినా నేను కేసీఆర్ దీన్ని పగడి బందినే ప్లాన్ చేస్తా అంటాడు. అక్కడ ముఖ్యంగా కొన్ని హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బిల్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, సరే ఇవాళ లైవ్ కాబట్టి అన్ని విషయాలు ఎట్లుందని అడుగుతావా? సో పాలిటిక్స్ అనేది తెలియకుండా అవగాహన. పంచాయతీ ఏముంటుంది, రాజకీయ పార్టీలు అన్న తర్వాత సిద్ధాంత వైరుధ్యాలు ఉంటాయి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి తెలంగాణ ఇచ్చిన తర్వాత 2 సార్లు ఓడిపోవడం అనేటువంటి దురదృష్టకరం. అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి కసి లేదు. ఇవాళ ఎంతోమంది ఏ సందర్భంలో వెనకెళ్ళి అంటారు చెప్పండి? నిన్న కాక మొన్న అంతర్వేది ఆ బీజేపీకి ఒక స్టేట్కి వస్తే తెలుసా, అద్దాలు కూడా పలగొట్టినటువంటి చరిత్ర జితేందర్ రెడ్డి. మా గ్యాంగ్ మా నమస్తే. ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్ మరోసారి కథన వేరిని కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా మనం అనేకమైనటువంటి ఎలక్షన్స్ ని చూసాం. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి రసవత్తరమైనటువంటి పోర్ని కూడా చూసినటువంటి మనము ఇప్పుడు మరోసారి తాజాగా వెలువడినటువంటి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో ఒకసారి రణక్షేత్రంగా కూడా మారిందనే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనం ప్రస్తుతం కరీంనగర్ లో ఉన్నాం. కరీంనగర్ లో ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూసుకున్నట్టయితే త్రిముఖ పోటీతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అభ్యర్థుల యొక్క బలాబలాలు, అదేవిధంగా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఉత్సాహాన్ని కనుక మనం గమనించినట్టయితే ఎవరికి వారే విజయం పైన ధీమాగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఉద్యమ నేత, అదేవిధంగా ఉద్యమ పంతాలో సాగుతున్నటువంటి సర్దార్ రవీందర్ సింగ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే రవీంద్రన్న. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు? వెరీ నైస్. మంచిగా సూపర్. సో మొత్తం మీద మరోసారి మీకున్నటువంటి బలాన్ని పరీక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో మరి మీ యొక్క విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు ప్రచారం ఎలా కొనసాగుతుంది? తప్పనిసరిగా వెళ్తా అన్న, అనుమానం లేదు. విజయం ఎప్పుడు కూడా నాకు ఆశీర్వదిస్తుంది. విజయం తప్పనిసరిగా నన్ను వరిస్తుంది. ఆ దేవుని ఆశీర్వాదాలతో తప్పనిసరిగా విజయం సాధిస్తా. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే రవీందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఇవాళ వ్యక్తి కాదు, ఒక శక్తి అనేటువంటిది గతంలో కూడా ఎన్నోసార్లు నిరూపితమైనటువంటి, గతంలో బీజేపీలో పనిచేసినటువంటి రవీందర్ సింగ్ ఒక్కసారిగా కూడా టీఆర్ఎస్ కు వెళ్ళినారు. అసలు రవీందర్ సింగ్ టీఆర్ఎస్ కి రావడానికి కారణం ముఖ్యంగా ఉద్యమం సమయంలో తెలంగాణ ఉద్యమం ఆ రోజుల్లో పెద్ద ఉగెత్తం రావాలి, మన రాష్ట్రం మనకు రావాలి. అప్పటికి కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తుంటే ఇప్పటికి కూడా, తల్లికి 4 కొడుకులు అయితే 4 కొడుకులలో తల్లి మీద ఏదన్నా జరిగితే అందరు 4 కొడుకులు ఒకటి కావాలనే ఒక గొప్ప నినాదం తీసుకొచ్చారు ఆ రోజుల్లో కేసీఆర్ గారు. నాకు కూడా నా రాష్ట్రం నాకు రావాలి, నా తెలంగాణ నాకు కావాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారితో ఉద్యమం మమేకమైన ఆ రోజుల్లో. అప్పుడు బీజేపీకి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్లో అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది.
అయితే ముఖ్యంగా కూడా అంటే అప్పుడు బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి మీరు అంచెలంచెలుగా కూడా టీఆర్ఎస్ లో ఎదుగుతూ వస్తున్నటువంటిది, అదేవిధంగా ఉద్యమ నేతగా కూడా ఈ ప్రాంతానికి అందరికీ కూడా సురక్షితమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మీకు గతంలో కేసీఆర్ గారే స్వయంగా హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ టికెట్ అనేటువంటి ఇస్తాను అని చెప్పేసి, కానీ అది చివరి క్షణంలో కూడా రద్దు. అసలు అది రద్దు కావడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా కేసీఆర్ గారు నాకు చాలాసార్లు ఎమ్మెల్సీ ఇస్తారన్న మాట నిజమే. నేను కూడా ఎప్పుడు కూడా చట్టసభలకి పోవాలని రాజకీయాల్లో రావడం జరిగింది. ఈ మున్సిపల్ కౌన్సిలర్ అనేది ఒకవేళ నగరాలలో కనుక నివసిస్తే మాకు చాలా తక్కువ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం వస్తుంది. ఉదాహరణకు గ్రామ పంచాయతీలలో కనుక మన ఓటర్ లిస్టులో ఉంటే మీరు సర్పంచ్గా చేయొచ్చు, పెద్ద గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా చేయొచ్చు, ఎంపీటీసీగా చేయొచ్చు, ఎంపీటీసీకి వెళ్తే ఎంపీపీగా చేయొచ్చు, ఎంపీపీ కానట్టయితే జడ్పీటీసీ చేయొచ్చు, జడ్పీటీసీ కాకపోతే నీటి సంఘాల అధ్యక్షులు చేయొచ్చు, పిఎస్సి చైర్మన్ చేయొచ్చు, అలాగనే ఎమ్మెల్యే చేయొచ్చు, ఎంపీ చేయొచ్చు. కానీ మున్సిపల్కి వచ్చే వరకు, అర్బన్కి వచ్చే వరకు ఏమైతుందంటే మేము ఒకటే ఒక పోస్ట్, అది కార్పొరేటర్. దాని తర్వాత వేరే పోస్టులు ఏదైతే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ. సో తక్కువ అవకాశాలు ఉంటాయి అర్బన్లో నివసించే వాళ్ళకు. సో ఆ రకంగా తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎమ్మెల్సీ చేత అనే ఆలోచన కేసీఆర్ గారు నాకు అన్నారు. ఎందుకంటే అది జిల్లా పరిషత్ చైర్మన్ దాకా పోవచ్చు, కానీ ఇక్కడ ఓన్లీ కార్పొరేటర్ తప్పితే మేయర్కి అంతే. సో ఈ రకంగా ఆ రోజు అన్నారు కాబట్టి నాకు కూడా చాలా సంవత్సరాలకి నేను చదివేటప్పుడే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ జగపతిరావు గారు అప్పుడు పోటీ చేసినప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అయిపోయినా. అప్పుడు ఓ క్రేజీ ఏర్పడ్డది అన్నట్టు. సరే అప్పుడే అనుకున్నాను నేను ఎప్పుడైనా రోజు ఎమ్మెల్సీ కావాలి అని. అట్లా మొన్నగా జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీలో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినా, అందుకే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వస్తున్నా. సో ముఖ్యంగా కూడా అంటే అప్పుడు ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ కి రాజీనామా చేయడం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ధిక్కరించడం, అప్పుడే పోటీ చేయడం అనేటువంటిది జరిగింది. కానీ మళ్ళీ అనూహ్య పరిణామాల మధ్య రవీందర్ సింగ్ తిరిగి టీఆర్ఎస్ పోటీకి వచ్చారు. అసలు మళ్ళీ టీఆర్ఎస్ పోటీకి రావడానికి గల కారణం? నేను అప్పుడు పోటీ చేసినప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు నన్ను విడ్రా అడగలేదు సార్. కేసీఆర్ గారు విడ్రా అడిగితేనే తప్పనిసరిగా విడ్రా అయిపోతాడు. అందుకోసం ఏం చేసినామంటే ఇక ఎలాగో గెలుస్తా నమ్మకం ఉంది, ఉద్యమకారులందరూ నాకు సపోర్ట్ చేస్తారనే ఒక నమ్మకం ఉంది. కేసీఆర్ గారు ఎంత ప్రేమ చూపించారంటే నన్ను పార్టీలకి సస్పెండ్ కూడా చేయలేదు, ప్లస్ నా రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆ రకంగా వెంటనే వారు పిలిస్తేనే, కేసీఆర్ గారు పిలిస్తే ఒక మాట అనకుండా వెళ్ళిపోయాను. అంతే, అది మాత్రం నిజం. కేసీఆర్ మీద ఉన్న గౌరవం, ఉద్యమ నాయకుడు, అంత గొప్ప ఉద్యమాన్ని నడిపించిన మహాన్నత వ్యక్తి. ఆయనకు మేము జాతి పిత అని పిలుచుకునే వాళ్ళం. అట్లాంటి వ్యక్తి పిలిచినాక అందులో పోకపోవడం అనేది కలవదు. అది అందుకే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పార్టీలో మమ్మీ పనిచేసింది. ఇక ఉద్యమ ప్రస్థానంగా పనిచేసినటువంటి మీరు, అదే విధంగా మీకు ఉద్యమ సహచరుడైనటువంటి ఈటల రాజేందర్ ప్రభావంతో ఎక్కువగా కూడా ఇక్కడ రాజకీయాన్ని లీడ్ చేశారు. మీ వెనకాల ఈటల రాజేందర్ ఉన్నాడు అనేటువంటి మాట చాలా సార్లు చూపడింది. దానిపై ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు జిల్లా అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీలో, నేను అప్పుడు నగర అధ్యక్షుడిని. అప్పుడు ఒకటే ఒక కార్పొరేటర్ టీఆర్ఎస్కి ఉండే, రెండోది నేను బీజేపీకి రాజీనామా చేసినాక మళ్ళీ టీఆర్ఎస్లో. కాబట్టి ఆ సమయంలో ఈటల రాజేందర్ అన్నకు ఎలాగో ఒక జిల్లా అధ్యక్షునిగా, నేను నగర అధ్యక్షునిగా ఆయనతోటి ఎక్కువ మమేకమై చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కేసీఆర్ గారు ఎప్పుడు పిలిచినా మమ్మల్ని అందరినీ ఇద్దరిని కలిసి పిలుస్తుండే. ఆ రకంగా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, లేవని కాదు, బాగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక అన్న లెక్క నేను భావిస్తా, గౌరవిస్తా. ఆ రకంగానే మొన్న ఆయన పార్టీలకు పోతే నేను ఆయన వెంబడి పోలేదు, కానీ ఉద్యమకారునికి నేను పోటీ చేసినప్పుడు ఆయన సహకారం మాత్రం వాళ్ళందరికీ కూడా ఎంపీటీసీలకు ఓట్లు వేయమని చెప్పింది మాత్రం విషయం. అంత మట్టుకే కరీంనగర్ యొక్క రాజకీయ ప్రస్థానంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి మీరు బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు విధు పార్టీలో పనిచేస్తున్నటువంటి నేతల్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాజీ మేయర్ సునీల్ రావే కావచ్చు, లేకపోతే గంగుల కమలాకరే కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా టీఆర్ఎస్ లోకి రావడానికి రవీందర్ సింగే కారణము అనేటువంటి టాక్ కూడా వినబడుతుంది కదా, అది ఎంతవరకు నిజం? 100% గంగుల కమలాకర్ గారు రావడానికి ప్రధాన కారణం నేనే, సునీల్ రావుకు కూడా రావడానికి ప్రధాన కారణం నేనే. మరి ఎమ్మెల్యే అయినరు, ఆయన మేయర్గా ఎంజాయ్ చేసి చివరి రోజులో పార్టీని, అలాగనే వారి ఆయన నమ్ముకున్న వాళ్ళ బావ వినోద్ రావును,
వినోద్ కుమార్ గారిని వదిలేసిపోవడం మాత్రం నిజమదే. 100% కరెక్టే. ఉద్యమ సమయంలో ఆ టైంలో కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశానికి దెబ్బ కొట్టాలి. తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలంటే ఇక్కడ ఉన్న గంగుల కమలాకర్ గారు తెలుగుదేశం ఎమ్మెల్యే పెద్ద ఎఫెక్టివ్ ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారు జాయిన్ చేసుకోవాలని అన్నారు. దానికి సంబంధించిన కార్యాచరణలో నేను కూడా అందులో ఒక భాగస్వామి అంతే. దాని తర్వాత ప్రభుత్వం అయిపోయినాక ఆయన కార్పొరేటర్గా అయిన తర్వాత ఆయన వచ్చి జాయిన్ అయ్యాడు. అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సో ఈ రకంగా కేసీఆర్ గారు చెప్పిన పని కాబట్టి అది ఆ రకంగా నేను నాతో పాటు హరీష్ రావు గారు ముందుండి దాన్ని నడిపించడం జరిగింది. అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతి కూడా సత్కరింపబడినటువంటి మీకున్నటువంటి గొప్పదనాన్ని కూడా కీర్తించినటువంటి వెంకయ్య నాయుడుతో సహా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుర్తించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మీ సేవలను గుర్తించలేదంటారా? అప్పుడు నేను తీసుకున్న నిర్ణయాలు, అప్పుడు తీసుకున్న సంక్షేమ పథకాలు, ₹1 నెల, ₹1 అంత్యక్రియలు, ఇటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఎక్కడ లేదు. వాటన్నిటిని కూడా వెంకయ్య నాయుడు గారికి ఎక్కడనో బాగా నచ్చింది. ఒకరోజు ఢిల్లీలో మేయర్ల సమావేశంలోనే ఆయన బహిరంగంగా రవీందర్ సింగ్ అని పేరు పెట్టి పిలిచి, కరీంనగర్ మేయర్ అని పిలిచి, తెలంగాణ రాష్ట్రం అని పిలిచి అందరితోటి ప్రశంసలు కురిపించిన వ్యక్తి ఆయన. సో నేను చేసిన ₹1 నెల ఆయనకు బాగా నచ్చింది. దాని తర్వాత ₹1 అంత్యక్రియలు, ఇవి రెండు ఆయనకు మనసుకు తాకినాయి కాబట్టి ఆ రకంగా ఆయన నన్ను ప్రశంసించిండు. అది కేవలం నేను చేసిన పనికే. కానీ ఇక్కడ అట్లా గుర్తింపు లేదని నేను అనను. అట్లా కేసీఆర్ గారు నన్ను గుర్తింపు ఉంది అన్నది. కానీ చట్టసభలలో పోవాలనే ఆలోచన చిరకాల కోరిక నాది. పోవాలి, చట్టసభలో పోటీ చేయాలి, గెలవాలి అనేది నా ఆలోచన అంతే. ఎందుకంటే చట్టం తెలిసినది కాబట్టి చట్టసభలలో మాట్లాడవలసిన అవసరం ఉంది. చట్టాల గురించి మాట్లాడడం తక్కువ ఉంది, చుట్టాల గురించి మాట్లాడడం ఎక్కువ ఉంది. కాబట్టి నేను తప్పనిసరిగా ఆ చట్టసభలకు పోవాలనేది నా ఆలోచన. కార్పొరేటర్ స్థాయి నుంచి సివిల్ సప్లైస్ కమిషన్ చైర్మన్ వరకు కూడా వివిధ స్థాయిలో అంచెలంచెలుగా పనిచేసినటువంటి రవీందర్ సింగ్ ఇప్పటి వరకు ఎంత సంపాదించారు? మొదటగా మీకు ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ టైం నేను కార్పొరేటర్ గెలిచినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, నాకు అయిన ఖర్చు ₹25,000 సార్. మొట్టమొదటిసారి 1995 నాకు వచ్చిన చందా ఎంత తెలుసు సార్? 50,000 చందాలు వచ్చినాయి. నేను రెండో తాప భారతీయ జనతా పార్టీ ద్వారా బీఫామ్ తోటి పోటీ చేసిన. అప్పుడు అయినది 75,000 ఖర్చు, వచ్చింది ₹150,000. దాని తర్వాత మూడో తాప పోటీ చేసిన, నాకు ₹1,00,000 ఖర్చు కాదు, ₹2,00,000 చందాలు ఇచ్చింది. మూడో తాప అదే సమయంగా నేను ఖర్చు ఎక్కువ ఉంటుంది, నాకు 50,000, 10,000, 20,000 ఎక్కువనే చందాలు ఇస్తుంటారు. ఈ రకంగా ప్రజలే నన్ను పైసలు ఇచ్చి పోటీ చేపిస్తారు. నేను ఎందుకంటే ఒక్కసారి పోటీ చేసిన కాడ మీరు చూడండి, 5 సార్ల కార్పొరేటర్ అయితే ఈరోజు ఈ డివిజన్లో పోటీ చేసిన అంటే ఇక్కడికి వెళ్ళి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న డివిజన్లో పోటీ చేసిన, ఇక్కడ ఓటర్కు అక్కడ ఓటర్కు సంబంధం ఉండదు. రిజర్వేషన్ల ప్రక్రియలు భాగంగా దూరం పోతుంది. కానీ ఎక్కడికి పోయినా కానీ 5 ఏరియాలలో ఎక్కడ పోయినా కానీ బ్రహ్మాండంగా నన్ను ఆదరించిండ్రు, అభిమానించిండ్రు, గౌరవించిండ్రు, ఆశీర్వదించిండ్రు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ప్రజల సంపాదన నా సంపాదన. ప్రజలే నాకు మంచి పేరు ద్వారా సంపాదన కల్పించిండ్రు, వాళ్ళ దీవెనలే నా సంపాదన. ప్రజల మమేకమైతే అదే నా సంపాదన. సంపాదించి సాధించవలసింది ఏం లేదు, ఒక్కటి మాత్రం పేరు మాత్రం సంపాదించుకోవాలి. ఈరోజు మీరు నేను చేసిన 5 డివిజన్లలో ఎక్కడికన్నా పోయి పర్మిషన్ అంటే నేను రవీందర్ సింగ్ మా ఇంటికి తీసుకొచ్చిస్తుండే, పని ఉందనుకోండి రవీందర్ సింగ్ పని చేపించి పంపుతుండే, ఇది సంపాదించినది. కాబట్టి నేను ఎక్కడ పోయినా ప్రజల ఆదరణతోటి, ప్రజల ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా ఆ పేరు మాత్రం సంపాదించుకున్నా. సంపాదన ముఖ్యం కాదు, బాగా డబ్బులుంటే కాదు, మంచి ఆరోగ్యం ఉంటే కూడా మంచి సంపాదన. ప్రస్తావనలో భాగంగా మీరు ఎక్కడా కూడా సంపాదించలేదు అంటారు, ప్రజలే మిమ్మల్ని పోషిస్తున్నారు అంటారు. కానీ ఈ రోజున ఎమ్మెల్సీగా పోటీ పడుతున్నటువంటి ఈ తరంలో మీకు ప్రత్యర్థులు ఉన్నటువంటి మిగతా వ్యక్తులు అటు ధనబలం, సామాజిక బలం రెండు కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. మరి వాళ్ళని ఎదుర్కోవడానికి ఇవాళ మీరు ఎక్కడా కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను అర్థిస్తాను అంటారు. మరి అలాంటి సందర్భంలో ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు నేను సంపాదన అంటే నేను 1989లో నేను న్యాయవాదిని సార్. న్యాయవాదికి వెళ్ళి నేను ఈ రోజు వరకు కూడా
నాకు ఎలాంటి బిజినెస్ లేదు, ఒక నర్సింగ్ హోమ్ లేదు, ఒక స్కూల్ లేదు, కనీసం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నడుపుకుంటారు కదా అవి కూడా నాకు లేవు, ఏది లేదు. నేను కేవలం వకాలతను నమ్ముకునే బతుకుతా. నా వకాలతలనే నేను మంచి సంపాదిస్తా, మంచి ఖర్చు పెడతా. సంపాదన మీద మీరు అంటున్నారు కాబట్టి నాకు సంపాదించవలసిన అత్యాశ లేదు. ఎందుకంటే నా మిస్సెస్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ కాబట్టి వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ మై అవర్ లైఫ్. వాళ్ళ దగ్గర ధనబలం ఉంది, ఎస్ ఉంది. వాళ్ళ దగ్గర కండబలం ఉంది, సామాజిక బలం ఉంది. వీళ్ళన్నీ ఉండగా కూడా ఇలాంటి దళబలం సామాజిక బలం ఉన్నప్పుడు కూడా నేను కాలేజ్ ప్రెసిడెంట్ గెలిచిన, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గెలిచిన, 5 సార్ల నా సామాజిక వర్గం ఉంటుంది అంటే 20 ఓట్లు 10 ఓట్లు నా ఓటే ఉండదు. కొన్ని డివిజన్లల్లో నా ఓటే లేదు. కాబట్టి నా ధనం నా బలం అంతా కూడా ప్రజలే, వాళ్ళ ఆశీర్వాదమే. సో పైసలు ఖర్చు పెట్టండి. ఎందుకు పెట్టాలి సార్? ఇప్పుడు నేను పురుష ఉదాహరణకు మీరు ఏదైనా నారే పనికి వచ్చారనుకోండి, నాకు ఓటేసిన వాళ్ళు మీరు నాకు ఓటేసినప్పుడు నేను మీ దగ్గరికి పైసలు ఇచ్చి ఓటు తీసుకుందాం అనుకోండి ఉదాహరణకు, మీ నా దగ్గర పని చేస్తానా? మళ్ళీ మీ దగ్గర తీసుకోవాలి కదా, అవునా కదా? మరి అటువంటి సందర్భాలలో ఎందుకు సార్ ఏం చెప్తావు? లంచం తీసుకునేటప్పుడు సంబరంగా అనిపిస్తుంది సార్, కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నరకం చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంతమంది నాయకులలో చివరి అంతిమంగా వాళ్ళది ఎట్లుంటుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఆ రకంగా సంపాదన ధ్యేయం కాదు, పేరు ప్రతిష్టలు మనకిచ్చిన పనిని పూర్తి స్థాయిలో నెరవేర్చడం ఇంపార్టెంట్ సార్. రవీందర్ సింగ్ యొక్క ప్రచార సభలు ఇప్పటి వరకే కూడా మనం చూసాం. అంతమంది నాయకులు కూడా వాళ్ళకి తగినట్టుగా కూడా అటు జనబలంతో ధనబలంతో వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈవెన్ సోషల్ మీడియాలో కూడా రవీందర్ సింగ్ అనేటువంటిది ఎక్కడా కూడా కనబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ సందర్భంలో అసలు మీ ప్రచారం ఏంటి? అసలు మీ ప్రచారం అనుకున్న సీక్రెట్ ఏంటి? ముఖ్యంగా మీకు చెప్తా సార్, సోషల్ మీడియా గురించి మనం చర్చ పెడదాం. బర్రెలెక్క మీకు తెలుసు కదా సార్, బర్రెలెక్క పోటీ చేసినప్పుడు నా జీవితంలో చూడలేదు ఆమెకు వచ్చినంత సోషల్ మీడియా, ఆమెకు వచ్చినంత లైకులు, ఆమెకు వచ్చినంత షేర్లు, ప్రజాదరణ, రెస్పాన్స్. కరీంనగర్లో ఉండి ఆమె అక్కడ పోటీ చేస్తుంటే ఇక్కడ కూడా అరే గెలుతుంది అనుకున్నాం. డబ్బా లోపలైనవి ఎదుటిన్నకి 1,00,000 చిల్లర ఓట్లు వస్తే ఈమెకు వచ్చింది 5,000 ఓట్లు. 5 ఓన్లీ ఫస్ట్. కానీ పాపం జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వారికి సపోర్ట్ చేసింది. నేను ఏమంటున్నా అంటే సోషల్ మీడియాలో మేము వీక్ ఉండొచ్చు, కానీ ఓటర్ దగ్గర మాత్రం వీక్ లేము. ఓటర్ దగ్గర పోయి దండం పెట్టుకుంటున్నాం, ఓటర్ను కలుస్తున్నాం, పలకరిస్తున్నాం. ఆలోచించండి, ఓటేయండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా సార్, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు జనరల్ ఎన్నికలకు డిఫరెంట్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికలు జనరల్ ఎన్నిక ఏం డిఫరెంట్ ఉందో చెప్తాను. ర్యాలీలు తీయాలి. నువ్వు ర్యాలీలు ఎందుకు తీస్తున్నావు? దాంట్లో 90% దాంట్లో గ్రాడ్యుయేట్లు ఉండరు. చుట్టాలు, సామాజిక సంబంధాలు, ఆదంబాలు, ఈ దంబాలు ఉంటారు. మరి ఎందుకు నువ్వు ర్యాలీ తీయాలి? ఎవరి బలంగా చూపించాలని? నువ్వు ఒక గ్రాడ్యుయేట్కు, ఒక ఇంటలెక్చువల్కు నువ్వు ప్రభావితం చేయడానికి ర్యాలీ తీస్తున్నావు అంటే నా వెనక బాగా జనం ఉందని. ఈ జనలక్ష్యం కాదు ఇది, ప్రతి ఒక్కరు ఓటేసేవాళ్ళు కాదు ఇది. ఓటర్ను దొరకబట్టడం, ఓటర్కు దండం పెట్టుకోవడం, ఓటర్ను కలవడం, ఇది ఇంపార్టెంట్. కానీ నువ్వు ర్యాలీలు తీసి పెద్ద లగాయించి నేను బయట నేను లగాయించేస్తున్నా అంటే జనాలు వేకు కాదు, చాలా గొప్పగా ఆలోచిస్తారు. మనం ఒకటే మన కారణం, దండం పెట్టాలి, ఓటు అడగాలి. ఎందుకంటే 5 సార్లు గెలిచినప్పుడు నేను నా దండాలతో గెలిచిన. ఎక్కడ కూడా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా మీ మీడియా ద్వారా ఏంటంటే, నేను గనక ఈ 5 సార్లు వేరే డివిజన్లోకి వెళ్ళి పోటీ చేసి గెలిచిన ఒక్క ఓటర్కు, సింగిల్ ఓటర్కు నేను ₹1 ఇచ్చినట్టయితే, ఒక 100 రూపాయలను ఇచ్చినట్టయితే దయచేసి నేను నా జీవితంలో ఎన్నికలు పోటీ చేయాలి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర పైసలు దగ్గర నాకే పైసలు ఇస్తారు. 100% ఛాలెంజ్, 100% ఛాలెంజ్. నేను ఎవరికైనా ఈ పైసా తీసుకో, ఓటేయి నాకు అని అన్నాడు. నాకు అది నచ్చదు సార్. ఇక నేను పైసలు ఇచ్చిన ఓటు తీసుకున్నా అంటే ఈ ప్రజాస్వామ్యం ఏందో నాకు అర్థం కాదు.
ఈ మధ్యకాలంలో కూడా మనం చాలా చూస్తున్నాం. మీ ద్వారా తెలియజేస్తున్నాం ఏంటంటే ఇంటలెక్చువల్స్ తెలివిగలలు, గౌరవించబడ్డలు. మేము ఎప్పుడు చెప్తుంటాం ఎంత గౌరవం అంటే స్వగృహ పూజతే మూర్ఖ, స్వరాజ్య పూజతే రాజా, స్వగ్రామ పూజతే ప్రభు, విద్వాన్ సర్వతా పూజతే. అటువంటి గురువులు, అటువంటి ఇంటలెక్చువల్స్ వాళ్ళు వీటిని ఆశిస్తారని మాత్రమే నేను అనుకున్నాను. సో ఎక్కువ గౌరవించబడతాడు చదువుకున్న వ్యక్తి, ఎక్కడైనా గౌరవించబడతాడు. ఏడికి పోయినా ఆశీర్వదిస్తారు ఆయనను. ఒక టీచర్లుగా చూసుకొని మీరు రోడ్డు మీద కలిస్తే ఆ టీచర్ 2 కాళ్ళు మొక్కుతారు, ఆశీర్వచనం తీసుకుంటారు. అది బజార్ కానీ, బడి కానీ, లేకపోతే సినిమా టాకీస్ కానీ. సో అంత గొప్పగా ఉన్న ఈ ఇంటలెక్చువల్స్ ఈ సోషల్ మీడియాకు, ఈ డబ్బులకు ప్రభావితం కారు. దయచేసి ఇది నిజంగా చెప్తున్నాను. చాలా గొప్పలు ప్రజలు, ఓటర్లు చాలా గొప్పలు. మీరు నమ్మరు. నా మీద పోటీ చేసేటోళ్ళు ఎవరైనా కానీ, ఏదో నేను వాళ్ళని చూసి అది ఎవడు కాదు. నేను చిన్నప్పుడు స్టూడెంట్ అప్పటికెళ్ళి నేను చూస్తా, నా మీద లక్షల రూపాయలు పెట్టిన వాళ్ళే నా మీద పోటీ చేస్తాను. చివరిగా రిజల్ట్ ఏమవుతుందంటే, ఒకసారి మీకు చెప్తాను మీ ద్వారా. మా దగ్గర చీటీ రామారావు అని కార్పొరేటర్ నా మీద పోటీ చేసిండు. కాంగ్రెస్కి వెళ్ళి మా జయపాల్ అంటే ఆయన ఫోన్ చేసిండు, అంటే ముదిరాజ్ కమ్యూనిటీ, చీటీ రామారావు గారు వెల్మా కమ్యూనిటీ, ఇంకా చాలామంది వివిధ కమ్యూనిటీలు చేసిండ్రు. మీరు నమ్మరు, ఆయన ర్యాలీ తిస్తే కనీసం 2000 మంది ఉన్న 9000 ఓట్లలో 2000 మంది ర్యాలీలు ఉంటుండే సార్. తెలుసా, 2000 మంది ఉంటుంది ఒక స్టేజ్లో. మా మిస్సెస్ అప్పుడు లెక్చరర్ కాలే, అప్పుడు ప్రిన్సిపాల్ కాలే, ఆమె చెప్తున్నారు ఇంతమంది ర్యాలీ పెడుతున్నారు, ఎంత పెడుతుండ్రు అంటే 50-60 లక్షలు పెడుతున్నారు కావచ్చు. ఇలా డబ్బాలు ఓపెన్ అయినాయి సార్. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. డబ్బాలు ఓపెన్ అయినాయి. నాకు 1800 ఓట్లు వచ్చింది సార్. మన జయపాల్కు 540 ఓట్లు వచ్చినాయి. ఇది నాకు 400 ఓట్లు వచ్చినాయి, 450 ఓట్లు వచ్చినాయి. సో థర్డ్ ప్లేస్కి పోయాను. నువ్వు లక్షల కోట్ల రూపాయలు పెట్టాడు కానీ జనాలు, సమాజం ఏం చెప్తారంటే సార్ నమ్మదు. తర్వాత చీటీ రామారావు గారు మా పార్టీలో వచ్చి మా ఎంబడి ఉన్నారు, కార్పొరేటర్ అయ్యారు. అది వేరే విషయం, వేరే డివిజన్కి వెళ్ళి. కానీ ఆ టైంలో ఆ రకంగా భయపడ్డాను ఆయన చూసి, ఆయన చేసే ప్రచార శైలిని. కానీ జనాలు, దేవుళ్ళు, ప్రజలు దేవుళ్ళు వీళ్ళంతా విద్యావంతులు సార్, చాలా గొప్పగా ఆలోచిస్తారు. అంటే డబ్బు ప్రధానం కాదు, వ్యక్తిత్వమే ప్రధానం. 100%. నేను ఇప్పటికి కూడా చాలా చెప్తున్నా, వాళ్ళు ఎన్ని హోర్డింగ్స్ కట్టుకొని, వాళ్ళు ఎంత సోషల్ మీడియా వాడని, వాళ్ళు ఎంత ర్యాలీలు తీయని, వాళ్ళు ఎన్ని కూడా ఏంటి ఆత్మీయ సమ్మేళనం ఏదో పెడుతున్నారు, ఆత్మీయ నాకు ఐడియా సమ్మేళనం ఏదో పెడుతున్నారు. ఇవన్నీ కూడా భోజనాలు పెట్టి, మనమే పిలుచుకొని, మనమే భోజనాలు పెట్టి, మన స్పీచ్ చదివి పిలుపుతున్నాం. దీనికంటే బెస్ట్ ఇంటికి పోయి దండం పెట్టుకుంటే మంచిది సార్. సో అందుకే చెప్తున్నాను, ఇవన్నీ కూడా సైసర జనాలు. మీకుందంటారు. నా వ్యూహం నాకుంది సార్. నా వ్యూహం చాలా సింపుల్గా ఉంటుంది. అది లెక్క పెట్టేదాకా తెలియదు అన్నట్టు. ఆ రకంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా కూడా చూస్తున్నట్టయితే మీకు ప్రధానమైనటువంటి ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ, ఇవాళ మీరు బీఆర్ఎస్ బీఫామ్ కోసమే బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో నిన్న మొన్న మీడియా కూడా కోడై కూసినటువంటి వార్త, ప్రసన్న హరికృష్ణ బీఆర్ఎస్ పార్టీలో పోతున్నారు, కేసీఆర్ ని మీట్ అయ్యారు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి మాట వినపడుతుంది. సో దానిపైన మీ కామెంట్ సార్. ముఖ్యంగా నేను కూడా పేపర్ల ద్వారా చూసిన సార్, ప్రసన్న హరికృష్ణ గారు ఫామ్ హౌస్ పోయినరు, ఆడ కూకున్నారు, ఆడ కలిసిండ్రు, ఆడ డబ్బులు అవి ఇవి చర్చ జరుగుతుంది అనేది అవన్నీ నేను చూసిన. కానీ నేను ఒక విషయం చెప్తున్నా సార్, కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగిండ్రు, ఇయ్యాక నరేందర్ రెడ్డికి ఇచ్చిండ్రు. ఈయన వెంటనే ఏ పార్టీలకు వస్తాం సార్? బీఆర్ఎస్లకు. అంటే బీఆర్ఎస్ అని బీఫామ్ ఇస్తే బీఆర్ఎస్కి గెలిచి మళ్ళీ తెల్లారి కాంగ్రెస్ కూడా అంతే కదా. నీ వెనకాల మొత్తం బలవంత కాంగ్రెస్ వాళ్ళే కదా. కాబట్టి కేసీఆర్ గారు ఇలాంటి వాళ్లకు సీటీఆర్ రాత్రి వచ్చి ఇంటికి కరీంనగర్ తీసుకొని తెల్ల షర్ట్ వేసుకొని నేను ప్రచారం చేస్తే లగాయించి నేను రాజీనామా చేసి వచ్చినట్టే. రాజీనామా దేనికి చేసింది సార్? తెలంగాణ ఉద్యమం కోసం చేసిందా? స్వతంత్ర భారతం ఇంకేదైనా వేరే ఏదైనా కారణంతో చేసిందా? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పోయింది నాకు అర్థం కాదు. కరోనాలో ఎక్కడ పోయింది నాకు అర్థం కాదు నాకు.
సో ఈ రకంగా జనాలు ఆలోచిస్తారు సార్ జనాలు చాలా గొప్పలు సార్. ఇందులో మరి విద్యావంతులు అంటే ఎంత గొప్పలు. సో దానికి నేను పెద్ద కామెంట్ ఆయన తత్వం చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే ఏ పార్టీ అయినా పర్లేదు గెలవాలా అన్నట్టు అనిపిస్తుంది. ఏ పార్టీ అయినా పర్లేదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రసన్న హరికృష్ణకి వేసిన, నరేందర్ రెడ్డికి వేసిన ఆ ఓటు కాంగ్రెస్ పడ్డట్టే, దాంట్లో అనుమానం లేదు. నేను చెప్పడం కాదు, ఇది నగ్న సత్యం. ఎందుకంటే ఈయన పోయి రేవంత్ రెడ్డి దండం పెట్టుకున్నాడు, ఆయన పోయి రేవంత్ రెడ్డి దండం పెట్టుకున్నాడు, ఈయన పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి దండం పెట్టుకున్నాడు, ఆయన పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టుకున్నాడు, ఈయన పొన్న ప్రభాకర్ దగ్గర పోతే ఆయన పొన్న ప్రభాకర్ దగ్గర పోతారు, ఈయన శ్రీధరరావు దగ్గర పోతే. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ 4 జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు వీళ్ళు ఇద్దరు పోయి కలుస్తారు. అంటే ఏం మెసేజ్ ఇచ్చింది వీళ్ళు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరు కాబట్టి మా ఇద్దరికి ఒకటి వస్తుంది, రాకుండా కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు వెయ్యండి అని. అంటే ఎక్కడైనా కానీ వాళ్ళకు ఓటెత్తే అది కాంగ్రెస్ పార్టీకి వేసినట్టే. ఇవాళ మీరు చెప్పేటువంటి మాటలు బట్టి చూస్తే ఇవాళ వాళ్ళిద్దరూ పోటీ చేసినప్పటికీ ఆయన బీఆర్ఎస్ బీఫామ్ తెచ్చుకొని పోటీ చేసినా కూడా ఆయన కాంగ్రెస్ మంచి అంటారు. రవీందర్ సింగ్ పోటీ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ లీడర్ గానే గుర్తింపు ఉంటుంది. 100% నేను కనుక ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కానీ, నేను బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసినా కానీ, నన్ను ఆదిలాబాద్లో ఉన్న అడవులలో కూడా ఏమంటారంటే ఈయన రవీందర్ సింగ్ కేసీఆర్ మనిషి, కేసీఆర్ దగ్గర ఎప్పుడు టీవీలలో చూస్తాం మేము, ఈయననే బీఆర్ఎస్కు ఒరిజినల్ మనిషి అని నన్నే గుర్తించారు సార్. సో ఇప్పుడు మీ మాటనే ఒక మాట్లాడు, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అత్యంత సన్నిహితులు, ఇప్పుడు మీరన్నటువంటి మాటలోనే వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి స్థాయిలో ఉండేటువంటి సన్నిహితుల్లో రవీందర్ సింగ్ ఒకరు. మరి రవీందర్ సింగ్ కి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలో ఈ డైలామా ఎందుకు వచ్చారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ ఆలోచన విధానం ఏముందో మాత్రం నాకు తెలియదు, కానీ మొన్ననే మనం చూసిన ఒక మాట, ఒక కాంగ్రెస్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఒక మన పెట్టిండ్రు, ఫామ్ హౌస్ పాలన మంచిదా, రేవంత్ రెడ్డి పాలన మంచిదా, మీరు చూసిండ్రు. 67.3 అందరు కూడా ఫామ్ హౌస్ పాలన కోరుతున్నారు. ఇది ఏదో మాటలు పెట్టింది కాదు, మీటలు పెట్టింది కాదు, స్వయంగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. అంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఏ రకంగా ఉందో చూడండి. కాబట్టి వీళ్ళు, నేను అదే చెప్తున్నా, ఇద్దరు పోటీ చేసినా కానీ వాళ్ళు ఇండిపెండెంట్ అనుకున్నా, ఆయన పార్టీ అనుకున్నా, ఆయన పార్టీ అనుకున్నా, ఆయన ఇండిపెండెంట్ అనుకున్నా కానీ అల్టిమేట్లో ఇది పోతారు కాంగ్రెసే, నో డౌట్. ఇది రాబోయే రోజుల్లో నేను ప్రూవ్ చేస్తా. ఎవరెక్కడెక్కడ ప్రచారం చేస్తుండ్రు, ఎవరికి పోయి టికెట్ అడిగిండ్రు, ఏ ఎమ్మెల్యే ఎవరెవరికి ప్రచారం చేస్తుండ్రు, ఏ ఎమ్మెల్యే ఎవరికి టికెట్ తిరుగుతున్నారు, విత్ ఇన్ షార్ట్ టైంలో బండారం బయట పెడతా, అదేం లేదు. ఈ సెగ్మెంట్ లో చూసుకున్నట్టయితే త్రిముఖపోరు అనేటువంటిది కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా మీ వైపు చూడడానికి మీరు వారికి ఇచ్చేటువంటి హామీ ఏంటి? సార్ ముఖ్యంగా నేను మీ అందరికీ తెలుసు, 1 రూపాయికి నెల, 1 రూపాయికి అంత క్రికెట్, సరస్వతి ప్రసాదం, సమ్మర్ కోచింగ్ క్యాంప్ అటువంటి అన్ని కూడా మీ నెంబర్ 3 సంవత్సరాలు సరస్వతి ప్రసాదం అనే కార్యక్రమం తీసుకొని నేను సొంత పైసలతో నడిపిన సార్, నాకు వచ్చిన జీతంతో. ముఖ్యంగా ఇంకొకటి ఏంటో చెప్పాలి సార్, నేను చేసిన పాత పనులను మీరు ఆశ్చర్యపోతారు. కరోనా సమయంలో 700 అంత్యక్రియలు చేసినాం సార్, 700 అంత్యక్రియలు. మేము కూడా కరోనాకు 72 రోజులు 72 days ఉచిత అన్నదాన కార్యక్రమం చేసినాం. రోడ్డు పైన పొద్దున సాయంత్రం ఫ్రీగా 72 రోజులు నడిపినాం. ఇదంతా కూడా సమాజం గుర్తిస్తుంది సార్. కరీంనగర్ నగర ప్రజల చాలా తెలియగలరు. మరి కరీంనగర్ నగరానికి కూడా నేను స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన, చాలా గొప్పగా ఈరోజు రూపాయి ఖర్చు అయింది, కరీంనగర్ ముఖం కలకలలాడుతుందంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్, వినోద్ కుమార్ అండ్ మైసెల్ఫ్ అందు ముగ్గురం. కేసీఆర్ గారు మాకు ఉత్తరం ఇచ్చిండ్రు, ఆ ఉత్తరాన్ని వినోద్ కుమార్ గారు అక్కడ ఇచ్చిండ్రు, ఇక్కడ మన ఢిల్లీలో. తర్వాత దాన్ని పరీక్ష రాసి పాస్ అయింది నేను. సొంతగా పరీక్ష రాసి పాస్ అయినప్పుడే ఇది వచ్చింది స్మార్ట్ సిటీ. సో ఈ రకంగా కష్టపడ్డది కదా, ఇది కష్టపడి తెచ్చింది మేము. సో కాబట్టి జనాలు కూడా ఆలోచిస్తారు, వీటికి వెళ్తే పనులు చేస్తారు కానీ
పోజులు కొట్టడం మాత్రం తెలుస్తుంది. అది మాత్రం నిజం. ఎంత ఎదిగినా కానీ ఒదగాలని ఉంటుంది. నేను మేయర్గా చేసిన, సిన్సభ చైర్మన్ చేసిన, 5 సార్లు కార్పొరేటర్ చేసిన, అంత సీనియర్ కార్పొరేటర్ కరీంనగర్ నగరంలోనే నేను ఐఎమ్ ద వన్. మరి నాకేమో కులం ఉందా? చిన్న కులం. ధనం ఉందా? ఒక పూట భోజనమే. మొన్నటిదాకా నేను అడ్వకేట్ అయ్యేదాకా ఒక పూట భోజనం మా ఇంట్లో. సో ఈ రకంగా చదువుకు పైసలు లేవు, బయటకు వెళ్ళి చదవాలంటే కష్టం. స్పోర్ట్స్ ద్వారా స్పోర్ట్స్లో సెలెక్ట్ అయ్యి చదువులో సక్సెస్ అయినాం. లా అయినాక ఇంత కన్ను తెరిచినాం. సో ఆడికెళ్ళి వచ్చినాం కాబట్టి గరీబ్ అనేది ఏందో నేను కళ్ళారా చూసిన. కాబట్టి నాకు గరీబులకు బాధ అనిపిస్తే మాత్రం మొదటగా ఈ నగరంలో బాధపడేది నేనే. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. విద్యారంగ సమస్యలపై, అదేవిధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలపైన ఎంతవరకు అవగాహన ఉంది, వాటిపై ఎంతవరకు పోరాడగలరు? సరే, మీకు ఒక చిన్న విషయం చెప్తా. భారత రాజ్యాంగంలోనే చాలా చక్కగా ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఇంప్లిమెంట్ అవుతుందా సార్? ఈరోజు పోటీ చేసే సోకాల్డ్ ట్రస్మా అని పేరు చెప్పుకునే పోటీ చేసేటోళ్ళు, ట్రస్మా మీన్ విద్యా సంస్థలలో, వాళ్ళు ఈ 4 జిల్లాలలో ఎక్కడన్నా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిందా? కాదు. ఎవరు అడగరు. ఇంకోటి ఫీజుల నియంత్రణ ఉండదు. దాంతో నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, నేను విమర్శిస్తున్నాను అనుకుంటున్నాను. ఆ విమర్శ దిక్కు నేను పోదలుచుకోలేదు. వాళ్ళకి కూడా నాకున్న అవగాహన, నేను విద్యార్థి నాయకుడిని. నేను ఏదో వట్టిగా రాలేదు రాజకీయాలకు. స్టూడెంట్ ప్రాబ్లమ్స్ తోటి విద్యార్థులకు ఏ అన్యాయం జరిగినా ముందుండి పోరాటం చేసి వచ్చినది కాబట్టి విద్యార్థుల సమస్యలతో పాటు నాకు అధ్యాపకుల సమస్యలు తెలుసు, విద్యార్థుల సమస్యలు తెలుసు, అలాగే నిరుద్యోగుల సమస్యలు తెలుసు. అతి త్వరలో నేను నిరుద్యోగుల గురించి మాట్లాడతా. కానీ ఈరోజు మీ ఇంటర్వ్యూలో కాకుండా దానికి వేరే ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడతా. నాకు పూర్తి అవగాహన ఉంది. చట్టం పైన అవగాహన ఉంది, నిరుద్యోగం పైన అవగాహన ఉంది. ప్రైవేట్ టీచర్లకు ఏం చేయాలి? ప్రైవేట్ టీచర్లకు చాలా స్కూళ్ళలో ఇన్సూరెన్స్ ఉండదు. నేను ₹1 ఇన్సూరెన్స్ ప్రవేశపెడుతున్నా. వాళ్ళ కుటుంబం ఒకేసారి ఏమన్నా అయితే ఇబ్బంది రోడ్డు మీద పడకూడదనే ఉద్దేశంతో, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ₹1 ఇన్సూరెన్స్ పెట్టాలనే కార్యక్రమాన్ని తీసుకున్నా నిరుద్యోగుల కొరకు. సో ఇటువంటి ఇంకా కార్యక్రమాలు తీసుకుంటానండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా ఎలక్షన్స్. సో మొత్తం మీద ఇక్కడ చూస్తే గతంలో బార్ అసోసియేషన్ లో పనిచేస్తారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా మీ యొక్క సత్తా చాటినట్టు ఇవాళ గ్రాడ్యుయేట్ ఎంబీఏ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇవాళ బార్ అసోసియేషన్ తో కలిసి పనిచేస్తున్నారా? వాళ్ళు మీకు పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తున్నారు? 1600 అడ్వకేట్లు ఉంటారు. మొత్తం ఈ 4 జిల్లాలలో అత్యధిక న్యాయవాదులు ఉన్నది కరీంనగర్ జిల్లానే. మొత్తం దాదాపు 20 నుంచి 21,000 న్యాయవాదులు ఉంటారు సార్. మాకు న్యాయవాదులకు సపరేట్ సమస్యలు ఉంది. న్యాయవాదుల సపరేట్ సమస్యల కోసం ప్రస్తుతానికైతే ఇప్పటి వరకైతే నేను ఒక్క న్యాయవాదినే కనబడుతున్నా పోటీ చేసేది. కాబట్టి న్యాయవాదులందరూ కూడా నాకు సంపూర్ణంగా మద్దతు ఇస్తారు, సంపూర్ణంగా సహాయం చేస్తారు, సంపూర్ణంగా నా ఎంబడి ఉంటారు, నన్ను దీవిస్తారు. అనుమానమే లేదు. సో ఇక ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే గతంలో ఎమ్మెల్సీగా మీరు పోటీ చేశారు. ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ మారినటువంటి టీఆర్ఎస్ గతంలో బీఫామ్ నిరాకరించింది. ఆ తర్వాత మీరు నామినేషన్ వేశారు. అక్కడ కూడా నాటకీయ పరిణామాలు ఎన్నో జరిగాయి. మిమ్మల్ని అడ్డుకోవడానికి శతవిధాలుగా కూడా ప్రయత్నం జరిగింది. ఆ సందర్భంలో దాదాపు గెలుపు ఖాయమైంది అని చెప్పి సంబరాలు చేసుకున్నటువంటి మీరు ఖచ్చితంగా కూడా ఈ పాటను ఎందుకు అంటున్నారంటే గతంలో సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాలు చేసుకున్నటువంటి ఆ సందర్భంలో కూడా అసలు అప్పుడు ఆ గెలుపుకి అడ్డుపడింది ఎవరు? అసలు ఆ రోజు జరిగినటువంటి నాటకీయ పరిణామాలు అంటే అప్పుడు గెలుపు అంటే అప్పుడు గవర్నమెంట్ అంతా ఒక 1325 ఓట్లు ఉంటే 1300 మంది క్యాంప్ పోయారు. ఎవరి దగ్గర ప్రచారం చేయాలనే? ఉన్న అందరు ఓట్లు క్యాంపులు ఉన్నాక ఎవరి దగ్గర ప్రచారం చేయాలి? సో చాలా తెలివిగా ఒక్కొక్క ఓటును దాంట్లోకి తీసుకొచ్చుకోవాలి. ఒక్కొక్క ఓటును నా దిక్కు మలుపుకోవాలనే కొద్ది కష్టమైంది. అయినా కానీ సంపూర్ణంగా మంచి మెజారిటీ, అంటే
తక్కువ ఓట్లతోటే ఓడిపోయినా నాకు డిపాజిట్ కూడా వచ్చింది. నాకు 20 ఓట్లు రావన్నారు, 30 రావన్నారు, 35 రావన్నారు, 50 అయితే వెళ్ళిపోతామన్నారు. సో అటువంటిది నా డిపాజిట్ తీసుకొచ్చి చూపించిన. పటాకులు కొట్టుడు ఏంటంటే ముఖ్యంగా ఎంత నిర్బంధించినా కానీ ఓటర్ పోయి లోపల సీక్రెట్ ఓటేసాడు కదా, కాబట్టి నాకు ఓటర్ల మీద నమ్మకం ఉంది, కాబట్టి కానీ నోట్లు వచ్చినాయి. సో అదే నమ్మకాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడైనా నమ్మకం అనేది, ధైర్యం అనేది మనిషికి ఉండాలి. ఆ ధైర్యం, నమ్మకం నాకు గ్రాడ్యుయేట్ల పైన ఉంది. నాకు సార్ లెక్చరర్లు, టీచర్లు సార్ వాళ్ళు ఏదో పుస్తకచ్చి రాజీనామా చేస్తే ఓటేయాలి, లేకపోతే నాకు విద్యా సంస్థలు ఉరికచ్చి ఓటేయాలి, లేకపోతే మన బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తున్న ఆయన చూసేయాలి. ఎక్కడ ఏంది సావుకు సున్నాయికు రాని వాళ్ళు కూడా ఈరోజు పోటీకి వస్తారంటే ప్రజలు గమనిస్తాం సార్. ప్రజలు పొద్దున్న లేస్తే పేపర్లు చూస్తారు, పేపర్లతో పాటు వాళ్ళకున్న అవగాహన చాలా గొప్పది సార్. ఓటరు ఎప్పుడైనా కానీ మీరు గుర్తుంచుకోండి, బదులా 4 సంవత్సరాలతో 5 సంవత్సరాలు అప్పుడు తీసుకుంటాడు, 5 సంవత్సరాల దాకా ఓపిక ఉంటాడు. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే ముగ్గురు అభ్యర్థులు ఇవాళ త్రిముఖ పోటీతో ముందుకు సాగుతున్నటువంటి ఎమ్మెల్సీ ముగ్గురు కూడా ఒకే ప్రాంతానికి చెందినటువంటి వారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన. ఈ ముగ్గురి మధ్యలో కూడా ఇవాళ ఓటర్ని ప్రసన్నం చేసుకునేటువంటి విషయంలో ఓటు చీలుతుంది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. దాంట్లో ముఖ్యంగా కూడా రవీందర్ సింగ్ యొక్క కార్యాచరణకి, అసలు ఓటర్ని ప్రసన్నం చేసుకోవడానికి రవీందర్ సింగ్ చేస్తుంది. ముగ్గురు కాదు మాతోటి, అంటే మేము ప్రత్యర్థులుగా ముగ్గురు కాదు, ఇంకో 30 మంది ఉంటారు ఈ జిల్లాలకు వెళ్ళి. మొత్తం 100 మంది దాకా పోటీ చేసేటట్టున్నారు. ఎవరి బలం వాళ్ళ బలం చూసుకోవాలని ఉన్నారు. నేనేమంటున్నా అంటే సార్, ముఖ్యంగా బలం అనేది ఇప్పుడు రోజు నా ఎంబడి 20 మంది ఉంటే నేను బలవంతం కాదు సార్. ఇప్పుడు ఏంది, నేను ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగిన సామాజికంగా ఆ రకంగా ఈ రకంగా అని. ఇప్పుడు సామాజికంగా ఆ రకంగా నేను గెలుతా అనుకుంటున్నాను. కానీ ఇంతకు ముందు నేను ఇది చేసినా ఇప్పుడు ఇది చేస్తా అని ఏ ఒక్కడని చెప్పింది చేయించండి సార్. కానీ నేను ఇంతకు ముందు మీరు ఇది చేసినా, నేను ఎమ్మెల్సీ అయితే ఇది చేస్తా అని చెప్తున్నా. నా బలం అదే. రెండవది, నా బలం అంతా కూడా సార్ విద్యావంతులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఒక్కొక్కరు 2 పీజీలు 3 పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు సార్, ఈ ముఖాలు చూస్తే దీంట్లో ఎవరికి ఇద్దాం. నేను ఇలా ఇప్పుడు ఒకటి ఫేస్బుక్లో చూసిన, ఇంకొక హరికృష్ణారెడ్డి అనేటప్పుడు రాజీనామా చేసింది సార్. ఇంతకు ముందు ఎక్కడ చూసిన, 1 గంట కింద చూసిన సార్. హరికృష్ణారెడ్డి, డాక్టర్ హరికృష్ణారెడ్డి ఈజ్ రిజైన్డ్, ది కోర్ట్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్, సో హీ ఫైల్డ్ రిట్ పిటిషన్. అంటే ఇదంతా కూడా ఏం చెప్పాలా, నీ రాజీనామాను కోర్టు ఎందుకు, నీకు రాజీనామాను గవర్నమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేయదు? ఇంతకు ముందు కూడా చంద్రశేఖర్ గౌడ్ చేసిండు, రాజీనామా చేసిండు, ఇట్లా పక్కన పెట్టిండు, మా గవర్నమెంటే మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యిండు. అంటే రాజీనామాల దృష్టిలో కూడా, కోణంలో కూడా ఆలోచిస్తారు అందరూ. అక్కడ కూడా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అంటే నేను ఇప్పుడు చూసిన హైకోర్టులో పిటిషన్ వేసిన అన్నాడు, కానీ ఆయన గురించి నాకు నాలెడ్జ్ లేదు. ప్రామిస్ చెప్తున్నా, ఆయన గురించి నాకు పెద్ద అవగాహన లేదు. ఫేస్బుక్లో చూసిన, కాబట్టి ఆ చర్చ కూడా జరుగుతుంది. ఇంతకుముందు నళిని ఒక ఆమె రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కొరకు, ఇప్పటిదాకా ఉద్యమం జాయిన్ కాలే డిఎస్పీ నల్ని. రాజీనామా ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ ఎలక్షన్. రాజీనామాది గొప్పతనం కాదు. పెన్షన్ రాదా, 13 సంవత్సరాలు పెన్షన్ వచ్చేస్తుంది, 15 సంవత్సరాలు పెన్షన్ వస్తుంది. బిజినెస్ ఉన్నోళ్ళు ముఖ్యంగా నేను ఏం చెప్తున్నాను సార్, బిజినెస్ చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, బిజినెస్ సంపాదించి ఇప్పుడు రాజీనామా చేస్తే దీనికంటే ఎక్కువ బిజినెస్ వస్తుంది కదా సార్. రాజకీయాలు కూడా బిజినెస్ అనుకుంటారు 100% కదా. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఏంది, ఇప్పుడు చేసేటోళ్ళు ఎవరంత బిజినెస్ మ్యాన్లే. చేసేటోళ్ళతో నాకు ఒక్కటి చెప్పండి సార్, రాజకీయ సంబంధాలు ఉన్నోళ్ళు కానీ ప్లస్ ఏదో సామాజిక బాగా సేవలు చేసిన వాళ్ళు కానీ ఒక పేరు చెప్పండి. ఇప్పుడు రాజకీయం చేసే వాళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాన్స్ అన్నప్పుడు మరి రవీందర్ సింగ్ కూడా రాజకీయం చేస్తున్నాడు, రవీందర్ సింగ్ కూడా ఇవాళ బిజినెస్ అవుతున్నాడు. నేను చిన్నప్పటికీ రాజకీయమే కదా సార్, చిన్నప్పటికెళ్ళే స్టూడెంట్ రాజకీయమే, బార్ల రాజకీయమే, లా కాలేజీలో రాజకీయమే, లా అయినాకనే వెంటనే కార్పొరేటర్ అయినా, ఎక్కడ కూడా నేను వేరే లేదు. బిజినెస్ ఎక్కడ ఉంది? నా లైఫే రాజకీయం కదా సార్, నా లైఫే పాలిటిక్స్, వేరే ఏది లేదు నాకు.
ఉంటే ప్రూవ్ చేయమని నాకు 10 స్కూళ్ళు ఉన్నాయను ప్రూవ్ చేయమనండి. ఒక స్కూలు నాకు కొన్ని ఇన్స్టిట్యూషన్ ఉందా, నేను పుస్తకాలు అమ్ముకుంటున్నా, ఏది లేదు. సింపుల్గా పత్తు రాజకీయ వ్యక్తి 100% రాజకీయ వ్యక్తి. మన రాజకీయాలు ఉంటాం పక్క దాంట్లో గర్వంగా చెప్తాను నేను ప్రతి కాడ స్పీచ్లో పోయినప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, కోర్టుకు పోతే నల్ల కోర్టు వెళ్తేనే బయటికి తెల్లఫ షర్ట్, ఐదర్ లీడర్ ఆర్ లీడర్, అంతేనాది. న్యాయవాదిగా ఉన్నా కాబట్టి నాకు లీడర్ కూడా కలిసి వచ్చింది. ఎందుకంటే ఈ బార్కి వెళ్ళి ఆనందరావు మంత్రి, జీవన్ రెడ్డి మంత్రి, రాయశంగౌడ్ మంత్రి, విద్యాసాగర్ రావు మంత్రి, ఎంఎస్ఆర్ మంత్రి, ఇదే బార్కి వెళ్ళి కరీంనగర్ బార్కి ఎమ్మెల్యేలు, ఆరపల్లి మోహన్ ఎమ్మెల్యే, చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఈ బార్కి వెళ్ళి. అంటే రాబోయే రోజుల్లో రవీందర్ సింగ్ పొన్నం ప్రభాకర్ కూడా ఇదే బార్ మెంబర్షిప్ ఉంది ఆయన కూడా. అందుకే అంటున్నాను, రేపు రాబోయే రోజుల్లో రవీందర్ సింగ్ కూడా మంత్రిగా అవుతారు. అంత ఆశ లేదన్నా, అంత ఆశ లేదు. బస్ ఇది ఆశీర్వదిస్తే భగవంతుడు, ప్రజలు, విద్యావంతులు అందరూ ఆశీర్వదిస్తే సరిపోతుంది. ఉద్యమ పంతాలో ఉద్యమ నాయకుడిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేరు మోసినటువంటి రవీందర్ సింగ్ విద్యారంగ సమస్యల పైన, అంటే ఇటు గెలిచినా ఓడినా ఎమ్మెల్సీగా విద్యారంగ సమస్యల పైన ఉద్యమ పంతాలో ముందుకెళ్తారా? 100% సార్, 100%. మీకు ఒక విషయం చెప్తా, కరీంనగర్ స్మార్ట్ సిటీలో కొద్దిగా అవినీతి జరిగిందంటే నేను సహించలేదు. దరఖాస్తు ఇచ్చిన, కాంప్లైంట్ ఇచ్చిన. నేను దిగిపోయినాక తర్వాత టెండర్ లేనంటూ వర్క్ కనుక నాణ్యత లేకపోతే నేనే స్వయంగా కాంప్లైంట్ ఇచ్చిన, ఈ నాణ్యత లోపం ఉంది, యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఎవరు కాంప్రమైజ్? సమస్యల పైన పోరాటమే సార్. ఉద్యమ సమయంలో మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా, ప్రొద్దున్నే తలుపు ఎవరైనా కొడితే పాల మనిషి వచ్చింది అనుకుంటా, పాలు వచ్చేటైనా వచ్చింది అనుకుంటా, అంతేనా? కానీ ప్రొద్దున తలుపు కొట్టేది పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. గృహ నిర్బంధాలు లేకపోతే బయటికి తీసుకుపోయి మరి అక్కడ ఉంది కదా డ్యామ్ కింద ఉన్న పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం. సో ఈ రకంగా ఆ స్టేజ్లకి వచ్చిన ధర్నాలు, సమస్యలపై కొట్లాడలు ఇవన్నీ మాకు అలవాటు అయిపోయింది సార్. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రవీందర్ సింగ్ కి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత పూర్తి అభయహస్తం ఇచ్చింది. రవీందర్ అన్న మనతో అన్నాడు, మనం అందరం కూడా రవీందర్ అన్నకి సపోర్ట్ చేయాలి అని చెప్పి బహిరంగానే చెప్తున్నారు అనేటువంటి మాట వినపడుతుంది. అదే ఇప్పుడు రవీందర్ సింగ్ అంటేనే బీఆర్ఎస్ సార్, రవీందర్ సింగ్ అంటేనే కేసీఆర్ మనిషి, రవీందర్ సింగ్ అంటేనే వాళ్ళ కుటుంబం మనిషి అంటారు నన్ను. సో వాళ్ళు డెఫినెట్ ఎక్కడున్నా కానీ నన్ను ఆశీర్వదిస్తారు. నాకు బీఫామ్ ఇచ్చినా బీఫామ్ ఇవ్వకున్నా నేను పోటీ చేస్తే డెఫినెట్గా మా కేసీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ కుటుంబం కానివ్వండి, అందరు కూడా అక్కడికి నన్ను ఆశీర్వదిస్తారు. విజయోత్సవం అంటే నాకు ఆ నమ్మకం ఉంది. రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ కనుక తనకి బీఫామ్ ఇవ్వకపోతే బీజేపీ నుంచి పోటీ చేయిద్దామనేటువంటి ఆలోచనతో ఢిల్లీ అధిష్టానం రవీందర్ సింగ్ కి కాల్ చేసింది, అక్కడి నుంచి కాల్ కూడా వచ్చింది అనేటువంటి సమాచారం ఉంది. అదే నాకైతే ఏ కాల్ రాలే వాస్తవానికి. వాళ్ళు ఏమనుకుంటారో బీజేపీలు తెలియదు, కానీ నేను ఈ స్టేజ్లో బీజేపీకి వెళ్ళి ఎక్కడ టికెట్ అడగలే. మొన్న బండి సంజయ్ గారు కూడా ఎన్నోసార్లు కలిసినప్పుడు ఎన్నడూ కూడా నేను పార్టీలకు వస్తా, నాకు బీఫామ్ ఏంది నేను ఎన్నడూ అడగలే. అన్న నమస్తే. వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎవరు ఫోన్ లేదు సార్, నన్ను అడగలేదు కూడా అడగలేదు. నేను ఈ పార్టీలకు రాని, నేను ఎట్లా బీఆర్ఎస్లోనే ఉంటా అని కరీంనగర్ అందరికీ తెలుసు. చాలా మందికి తెలియనటువంటి విషయం, రవీందర్ సింగ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి, కానీ ఇది సందర్భం కాకపోయినప్పటికీ కూడా ఇటీవల బీసీ సామాజిక వర్గం పైన చింతపండు నవీన్ అలియాస్ శ్రీమార్ మదన్ చేసినటువంటి కామెంట్స్ మనం అందరం కూడా చూసినట్టు, అసలు దానిపైన మీ స్పందన? ఇప్పుడు ఆయన ఎందుకు కామెంట్ చేసిండో నాకు తెలియదు సార్. నేను పక్కా బీసీ బిడ్డనే, నేను బీసీ ఉద్యమాల్లో పోతా, కానీ ఎక్స్పోజ్ మాత్రం కాలేదనే రకంగానే వాళ్ళు భావిస్తారు. అయినా కానీ నేను ఎక్స్పోజ్ కూడా ఎక్కువ కాను. వాస్తవానికి ఆ ప్రశ్న అసలు మీరు నన్ను అడగద్దు, ఎందుకంటే ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని అడగాలి.
ఆ స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అడిగితే బాగుంటుంది. వాస్తవం ఏంటి అంటే రాజకీయాల్లో అనేక మంది బీసీలు ఉన్నప్పటికీ కూడా ఒక బీసీగా ముద్రపడినటువంటి నేత ఎవరైనా ఉన్నారు అంటే అది రవీందర్ సింగ్ మాత్రమే. వాస్తవం చెప్పాలి అంటే ఈ రోజుకి కూడా చాలా మందికి తెలియనటువంటి విషయం రవీందర్ సింగ్ బీసీ అనేటువంటి విషయం ఎవరికి కూడా తెలియదు. ఏదో వర్గము సిక్కు అనేటువంటి మాట తెలిసినప్పటికీ కూడా ఎందుకు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి తెలియదు. కానీ ఇవాళ బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒకటి జరిగి ఇవాళ బీసీ యొక్క గణన జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో రవీందర్ సింగ్ యొక్క మాట ఖచ్చితంగా కూడా బయటికి తెలియాల్సిన సందర్భం ఉంది. అదే మాట సార్. ఇప్పుడు జనరల్గా ఏముంటుందంటే సిక్ కమ్యూనిటీ అనే వరకు మమ్మల్ని బీసీ లెక్క చూడరండి. కానీ మాకు ఒక మాట చెప్తా, బూటా సింగ్ తెలుసు కదా సార్, ఎక్స్ హోమ్ మినిస్టర్. ఆయన కమ్యూనిటీ ఏంది? సిక్. క్యాస్ట్ ఏంది? ఎస్సీ. మన జైల్ సింగ్ గారు ఉన్నారు కదా, జ్ఞాని జైల్ సింగ్ గారు కమ్యూనిటీ ఏంది? సిక్. సర్దార్జీ సిక్. ఆయన క్యాస్ట్ ఏంది? వడ్రాయింగ్. సో ఎక్కడ కూడా సిక్ అనే ముద్ర పడ్డది కానీ కులం పరంగా ముద్ర పడలేదు సార్. అది మేం పడేచుడు కాదు. చాలా తక్కువ సందర్భాలలో మేము బీసీ మీటింగ్లకు పోతుంటాం, కూర్చుంటాం. కానీ ఎక్కువ శాతం సర్దార్జీలు అక్కడక్కడ కనబడరు మీటింగ్లన్నా. దాంతో అంతేగాని నేను బీసీ కాదని అనలేదు, పక్కా బీసీనే. బీసీ అని అందరికి కూడా తెలిసిపోతుంది సార్. అందరికీ బీసీ అని తెలుసు, కానీ చెప్పుకోవడం మాత్రం ఎక్కడ అవకాశం రాదు, ఎక్కడ చెప్పుకునే అవకాశం లేదన్నట్టు. ఓట్ల కోసం చెప్పుకునే తత్వం నాది కాదు. ఓట్ల కోసం నేను ఈరోజు బీసీని అనేది చెప్పుకోను కాదు. ఓట్లు బీసీలు ఎత్తారు, అందరు ఎత్తారు సార్, అందరు తీయిస్తారు. బీసీలు కూడా ఎత్తారు, అగ్రవర్ణాలు ఎత్తారు, ఎస్సీలు ఎత్తారు, మైనారిటీస్ ముస్లిమ్స్ ఎత్తారు. కాబట్టి మనం ఎలక్షన్స్కి వచ్చేవాళ్ళకి సార్ ఈ రకమైన వాదనలు ఎక్కువ వస్తాయి. కానీ నేను దానికి పూర్తిగా అట్లా నేను పక్కా బీసీ బిడ్డనే. బీసీలు అందరూ కూడా నాకే చిత్రం నమ్మకం ఉంటుంది అంతే. ఇక ముఖ్యంగా కూడా ఈ మధ్య కాలంలో వినబడుతున్నటువంటి మరో పెట్టాక గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా అది బయటకు వచ్చినటువంటిది రవీందర్ సింగ్ బీఆర్ఎస్ ని వీడి సొంత గుడికి చేరనున్నారు. ఇవాళ కనుక ఇక్కడ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ కమల దళంలో చేరతారు అనేటువంటి మాట వినబడుతుంది. అసలు దానిపైన మీరేమంటారు? ఇప్పుడైతే ఈ సందర్భంలో మాత్రం మేము ఆలోచన లేదు సార్. రెండో విషయం, నాకు టికెట్ వస్తే నాకే ఇస్తారు సార్, నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. ఒకవేళ క్యాండిడేట్ని పెట్టినట్టయితే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, కానీ బీజేపీ దిక్కు మాత్రం పోను. నమ్మకంగా చెప్తున్నా. 100% ప్రయాణం అటే బీఆర్ఎస్ తోటే నా ప్రయాణం. కేసీఆర్ గారు ఉన్న రోజులు కేసీఆర్ తోటి ఉండాలని నాకు భగవంతుడు అవకాశం ఇవ్వాలి. పంచాయతీ కావద్దని దేవుని చెప్తుంటా. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి రాజకీయ ప్రస్థానం అంతా కూడా గతంలో ఎమ్మెల్సీ విషయంలో మీరు ఒకసారి దెబ్బతిని మళ్ళీ బయటకు వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో కరీంనగర్ జిల్లాని వదిలిపెడితే మిగతా జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆలోచన పనికి మీరు ఏ విధంగా మోగుతున్నారు, వాళ్ళని కలుసుకొని ఏ విధంగా మీరు మీ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తారు? సార్, ఒక న్యాయవాదిగా నేను ఆదిలాబాద్ కూడా బెయిల్ వేస్తుండే సార్. ఆదిలాబాద్లో కేసు నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను దాదాపు అన్ని జిల్లాలలో కోర్టులతో నాకు కొన్ని సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా ప్లేసులలో ఇన్ఛార్జిగా పోయినా. ఉదాహరణకు బాన్స్వాడ, నిజామాబాద్, జగిత్యాల, తర్వాత సిద్దిపేట, మెదక్, తర్వాత మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి. ఈ రకంగా ప్రతిసారి కేసీఆర్ గారు నన్ను ఇన్ఛార్జిగా ఉంటారు. అప్పటికెళ్ళి అందరితోనే సుపరిచితం. ముఖ్యంగా నాకున్న నమ్మకం బలం ఏంటంటే సార్, నేను న్యాయవాదితో పాటు నేను కాలేజ్ ప్రెసిడెంట్ కూడా ఉంటాను సార్. ఆ సమయంలో 6,000 పైన ఓట్లుంటాయి. కాబట్టి మా బ్యాచర్లు కూడా అంతా స్ప్రెడ్ అయిపోయింది ఎటు ఈ మొత్తం 4 జిల్లాలలో. కొందరు గెస్టెడ్ ఆఫీసర్గా, కొందరు డాక్టర్లుగా, కొందరు ఇంజనీర్లుగా. కాబట్టి వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపడతారు. సో ఆ రకంగా ఇక్కడ ఈ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయంటే సార్, ఈ ఎలక్షన్స్ ఓన్లీ పేరు మీదనే. మీకు ఒక మాట చెప్తారు, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోతేనే ఎమ్మెల్సీ పోటీ చేస్తారని అరేంజ్ చేసుకున్నారు. చేసిండ్రు, గెలిచిండ్రు. నేను అడుగుతున్నా, ఆయన ఎన్ని బ్యానర్లు కట్టండి సార్? ఆయన ఏ సోషల్ మీడియా వాడండి సార్? చెప్పండి. నో సోషల్ మీడియా, నో బ్యానర్, నో ఖర్చు. ఓన్లీ నంబర్లు, ఫోన్ నంబర్ తీసుకొని అందరికి ఫోన్లు చేసి
నేను ఇట్లా ఎమ్మెల్యే ఓడిపోయినా ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా అంటే ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని మేము గుర్తుపడతాం అని చెప్తారు. దిస్ ఈజ్ ఎలక్షన్స్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ ఆఫ్ ది పర్సన్ అండ్ ఐడెంటిటీ ఎట్లా ఉండి ఇంతకుముందు ఏం చేసిండు, ఈయన చేస్తే మన లాభం అవుతుందో సమాజానికి అని ఆలోచిస్తారు. అంతేగాని నేను ఇజ్జత్తా అంటే జీవన్ రెడ్డి గారు ఏం చెప్పండి మీరు ఒక్క ఫ్లెక్సీ ఇన్ని ఫ్లెక్సీలు హోర్డింగ్స్ కడుతున్న ఒక్కోరు ఆయన కట్టిన ఎక్కడ చూడండి. సో ఎలక్షన్స్ అనేవి చాలా బాగా గొప్పగా జరుగుతాయి. మనం అనుకుంటాం సరే ఈయనకి ఇన్ని పైసలు ఇచ్చిన ఈయన ఓటెత్తారని, తీసుకున్నోడు కూడా ఓటేయడు. ఆవిడ బలుపుతో నాకు ఇస్తుండ్రా తీసుకొని జైలు పెట్టుకుంటాడు, బుద్ధుడు వేరే బుద్ధుడు. ఇది నిజం సార్, ఇది పైసలతోటి ఓటర్ కూడా జాగృతం అయ్యాడు 100%. ఈ ఎలక్షన్స్ లో నేను చెప్తున్నాను సార్, నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా మీ ఛానల్ ద్వారా, ప్రమాణపూర్వకంగా నేను ఒక్క రూపాయి కూడా ఒక ఓటర్కి ఇయ్య సార్, ఒక్క రూపాయి కూడా ఒక ఓటర్కి ఇయ్య. ఆ ఓటర్తోటి కలిసి ఛాయ్ తాగుతా కావచ్చు, ఆ ఓటర్తోటి కలిసి భోజనం తింటా కావచ్చు, కానీ వాళ్ళ ఇంటికి పోతే అక్కడనే తింటా కావచ్చు, లేకపోతే నా దగ్గరికి అయితే నేను తినిపిస్తా కావచ్చు, కానీ జీవితంలో ఒక రూపాయి ఇయ్యాలని ఇప్పుడు కూడా ఒక రూపాయి ఇయ్యాలి. దిస్ ఈజ్ మై లైన్. విద్యావంతులకు కూడా ఆ రకంగా ఆలోచించుడు నా అతడు కాదు. నేను కూడా ఒక న్యాయవాదిని, అడ్వకేట్ను, కాబట్టి నేను చాలా ఆలోచిస్తాను. అది మాత్రం ఛాన్సే లేదు. మీరు పరీక్షించుకోండి ఎప్పుడన్నా, మళ్ళీ ఎలక్షన్స్ ఆడితే కదా రవీంద్ర సింగ్ ఈయనకు నువ్వు ఓటుకు 500 ఇచ్చినా 1000 ఇచ్చినా అని మొక్కు నెలకు రాత్రి శాశ్వతంగా రాజకీయాలకు పోతా, కానీ నేను పైసలు మాత్రం ఇయ్య వదిలేస్తా, కానీ పోస్తున్నావు పైసలు ఇయ్య. పైసలు అయితే ఎవరు పైసలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం ఉంటారు 100%. నేను ఎవరికన్నా పైసలు ఇచ్చినట్టు ఒక్కరికి చెప్తే నేను సన్యాసమే తీసుకుంటా, అంతే. మంచిగా కోర్టులో వకాలా చేసుకుని బతుకుతా. బీఆర్ఎస్ అనేటువంటిది ఇవాళ తన యొక్క ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నటువంటి ఈ సందర్భంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అనేక మంది నేతలు, ముఖ్యంగా కూడా ఇవాళ మీరు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి సందర్భం. మరి అదేవిధంగా కొంతమంది బీజేపీకి వెళ్ళినటువంటి సందర్భం, ముఖ్యంగా కరీంనగర్ నగరంలో కూడా మనం చూసినటువంటిది ఇవాళ. మరి ఇలాంటి ఈ సందర్భంలో మిగతా క్యాడర్ అంతా కూడా ఇవాళ రవీందర్ సింగ్ వెంట కదులుతారా, వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు ఉంటుందంటారా? సార్ లెస్ మార్జిన్లో గవర్నమెంట్ పోయింది, 1.8, 1.6 దాంతో గవర్నమెంట్ పోయింది. పోయినంత మాత్రాన కొందరికి ఎట్లుంటుందంటే సార్, ఈ పార్టీ లేస్తుందా, ఈ పార్టీ ఉంటుందా, ఈ పార్టీ పోతుందా అని అనుకునే ఆలోచన ఉంది. మీరు చెప్పినట్టు ఆ పార్టీలో దుంకాలి, ఈ పార్టీలో దుంకాలి అని అంటారు, అటు పోతుంటారు. నేను మీకు ఒక మాట చెప్తా. కేసీఆర్ గారు రాజీనామా చేసినప్పుడు మళ్ళీ గెలిచిపోయినరు. అటువంటి టైంలో చాలాసార్లు సీట్లు కోల్పోయాను. అందరూ కథముగా కేసీఆర్ సాబ్ అన్నారు, మళ్ళీ సార్ విజృంభించారు. ఇది ఎట్లుంటుందండి సార్, సముద్రంలో అలలు అంటాయి కదా, అలలు ప్రశాంతంగా వస్తాయి. మీరు చూడండి, ఒడ్డుకు వచ్చినప్పుడు ఏమైతే లేచి కొడుతుంది. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి జరుగుతుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అలాగనే అలలు లెక్క ప్రశాంతంగా అలలు ఉండి ఒడ్డు కత్తినే కొడుతుంది. ఎన్నికలు వస్తేనే మా విజృంభణ చూపిస్తాం. వాళ్ళు పోయినంత మాత్రం పార్టీ పోయినట్టు కూడా కాదు సార్. క్యాడర్ సపోర్ట్ చేస్తుంది. క్యాడర్తో పాటు గ్రాడ్యుయేట్స్, ఇంటలెక్చువల్స్ వాళ్ళు ఆలోచిస్తారు సార్, నిజంగా వేద్దానా వద్దా అని. అరే ఓ సర్దార్జీ పోటీ చేస్తుండు, వేద్దాం అని స్థాయికి ఉంటున్నాం. ఆయనకి వేస్తే ఈ పనులు చేసిండ్రా ఇంతకుముందు, మనకు కూడా టైం మీద ఫోన్ చెప్తాడు, టైం మీద పని చేస్తాడని ఒక నమ్మకాన్ని కలుగుతుంది సార్. సో ఇంతమందిని కాదని రవీందర్ సింగ్ కి ఎందుకు పోటీ చేయాలి? వాళ్ళందరినీ చూసుకున్నాక, వాళ్ళ మొక్కలు చూసుకున్నాక నా మొక్కలు మంచిగా ఉంటాయి సార్. వాళ్ళు ఏం పనులు చేసి రాలని సార్, విద్యను వ్యాపారంగా చేసిండ్రు అందరూ. అంజిరెడ్డి గురించి నాకు నాలెడ్జ్ లేదు, టు బి ఫ్రాంక్. మిగతా మీరు సోకాళ్ళ పేర్లు చెప్పేటోళ్ళు, వీళ్ళు విద్యను వ్యాపారం చేయలేదు సార్. గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నడుపుడు ఇది వ్యాపారం కాదా? టు బి ఫ్రాంక్ చెప్పండి, కాదంటే వదిలేద్దా? తప్పకుండా నిజం చెప్పండి, కాదా? అది వ్యాపారమే. మరి విద్యను వ్యాపారం చేస్తుండ్రు వీళ్ళు. విద్యార్థుల దగ్గర 1 రూపాయి తగ్గిన వాళ్ళకు ఎట్లొట్లెత్తా సార్? ఆయన 1 రూపాయి తగ్గాడు, కానీ నేను 1 రూపాయికి నల్ల ఇచ్చిన. ఆయన 1 రూపాయి తగ్గాడు, నేను 1 రూపాయికి అంత క్రియేట్ చేసిన. ఆయన 1 రూపాయి తగ్గాడు, నేను 1 రూపాయికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేపిస్తా అంటున్నా.
అంటే నేను చూపిస్తున్నా కదా సార్, కనబడుతున్నాయి కదా కళ్ళ ముందే కనబడేట్టు చెప్తున్నా, వేరే ఏం చెప్తాను నేను. అంటే ఇప్పుడు రవీందర్ సింగ్ భావనే కాదు, గ్రాడ్యుయేట్ల భావన కూడా ఒకటే ఉందంటారు. ఇవాళ విద్యారంగంలో విద్య నమ్ముకునేటువంటి వాడు విద్యార్థులకి ఏ న్యాయం చేస్తాడు అనేటువంటిది ఈయన ఇప్పుడు కదా సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన విద్యావంతులు విద్యార్థులు మేము బాగా ఇంటలెక్చువల్స్ మేము అది ఇది అనేటోళ్ళు చేసింది ఏంటి సార్? ఏం చేసింది? విద్యార్థుల దగ్గర ఈయనేం చేస్తుండు, ఆయన స్టూడెంట్స్ దగ్గర ఏం చెప్తుండు? వీళ్ళు వ్యాపారవేత్తలు కాదా సార్? లీగల్ ఆలోచిస్తారు సార్, నిజంగా కూడా ఆలోచిస్తారు. ఓ ఇన్స్టిట్యూట్ నడుపుతుండు, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు. ఆయన ఇప్పుడు కొత్తగా వస్తున్న హరికృష్ణారెడ్డి నర్సింగ్ హోమ్ ఉంటుంది, అక్కడ ఉంటుంది, గవర్నమెంట్ జీతం తీసుకుంటాం. నర్సింగ్ హోమ్ నడిపించాలి, గవర్నమెంట్ జీతుకోవాలి. అది ఏం నాకు అర్థం, ఇది వ్యాపారం కావాలి, ఇది వ్యాపారమా కదా? రాజకీయాలకు రావాలంటే సార్ డబ్బులు ఉంటేనే గెలిపిస్తామని దెబ్బ ఇప్పుడు కొట్టాలి సార్. ఈ సమాజాన్ని స్వయించిన సమయం, డబ్బులు అయితేనే కొట్టుడు కొట్టాలి, ఎక్కడో కాడ మార్పు రావాలి. నాకు తెలిసి ఏ మార్పు వచ్చినా కానీ కరీంనగర్ జిల్లాకి వెళ్ళి వచ్చింది. ఈ మార్పు కూడా డబ్బులు లేకుండా ఓట్లు వేయించిన మార్పు ఈరోజు వస్తుంది. నాకు తెలుసు వాళ్ళు బాగా డబ్బులు పెడుతుండ్రు. మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు కాదు, హైప్ క్రియేట్ చేస్తుండ్రు. నేనే బాగా పనిచేస్తున్నా, నేనే పెద్ద హీరోని ఉన్నట్టు ఆ హైప్ అంతా కూడా వ్యాపారం కిందకి పోతుంది సార్. చిట్ట చివరిగా కూడా రవీందర్ సింగ్ కి ఓటు వేయడం కోసం రవీందర్ సింగ్ ఓటర్లకి గ్రాడ్యుయేట్స్ కి చేసుకునేటువంటి అప్పీల్ ఏంటి? నా రిక్వెస్ట్ అందరికీ కూడా ఏంటంటే, గ్రాడ్యుయేట్స్ కు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కు లెక్చరర్లకు ప్రైవేట్ టీచర్లకు ఇప్పటికి కూడా ఇంతమంది ఎమ్మెల్సీలకు ఓట్లేసిండ్రు, ఇంతమంది చాలా మందిని మీరు ఎన్నికల్లో గెలిపించిండ్రు. వాళ్ళు చేసింది మీకు కనబడేది శూన్యం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలో గెలిపించిండ్రు, ఇప్పటిదాకా ఎమ్మెల్సీగా ఒక్క చిన్న వర్క్ కూడా చేయలేదు నిరుద్యోగులు కానివ్వండి. కానీ నేనేమంటున్నా అంటే, చాలామంది ప్రైవేట్ టీచర్లు వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత రవీందర్ సింగ్. 100% మీ ద్వారా నేను చెప్తున్నా. వాళ్ళ గురించి ఎవరు కొట్లాడరు, నేను కొట్లాడతా. ఉద్యోగ భద్రత కల్పిస్తా. చాలా మందికి పిఎఫ్లు లేవు, అందరికి పిఎఫ్లు ఇప్పిస్తా. చనిపోతే ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ లేదు, నేను ఇన్సూరెన్స్ చేపిస్తా ₹1. ఇవి చేస్తాను. పిఎఫ్ నంబర్లు బహిర్గతం చేయాలి స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ, ఎంత పైసలు కడుతున్నాం అనేది ఎక్కడ లేదు. డిఓ ఎప్పుడు పోయి చూడడు, డిఓ ఎక్కడ పోయి చూడడం లిస్ట్. కాబట్టి ఇవన్నీ భద్రత, వాళ్ళ ప్రాణ భద్రత, ప్రాణాన్ని కాపాడలేకపోతే కావచ్చు, కానీ కుటుంబాన్ని మాత్రం రోడ్ల మీద రాకుండా మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. ప్రైవేట్ టీచర్లు కూడా నా రిక్వెస్ట్, మీ ద్వారా నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలోచించండి, గొప్పగా ఆలోచించి ఓటేయండి. ఈరోజు సమాజం అంతా మీదికు చూస్తుంది, తెలంగాణ కదా యావత్ భారతదేశం చూస్తుంది. ఇటు బిజినెస్ మ్యాన్లు ఒక దిక్కుంటే ఇంకోళ్ళు ఒక దిక్కు పోటీ చేస్తుండ్రు, కమర్షియల్గా సంపాదించుకొని ఈరోజు ఎన్నికలకు వస్తుండ్రు, బిజినెస్ చేస్తుండ్రు, స్టూడెంట్స్కు రక్తం దాయిచ్చినట్టు పైసలు వసూలు చేసుకుంటుండ్రు. మరి ఇదంతా ఏంది? ఆలోచిస్తారు, వాళ్ళు తప్పనిసరిగా ఆలోచిస్తారు సార్. నేను ఈరోజు కూడా చెప్తున్నా, 100% ప్రతి చదువుకున్న వ్యక్తి పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంచెలు మొదలు పెడితే గ్రాడ్యుయేట్ వరకు, స్కాలర్ కాంచెలు మొదలు పెడితే పీజీ వరకు వాళ్ళందరూ కూడా నాకే ఆశీర్వదిస్తారు, నాకే ఓటెత్తారు. నేను అందరికి కూడా మీ ద్వారా దండం పెడుతున్నా. నాకు దయచేసి ఓటేయండి, మొదటి ప్రాధాన్యతనేయండి. ఒకసారి సమాజాన్ని కూడా ఈ డబ్బుల వ్యవస్థను మార్చేందుకు ముందుకు పోదారని కోరుకుంటున్నాను. మొత్తం మీద కూడా ఇది రవీందర్ సింగ్ తో జరిగినటువంటి మాట ముచ్చట. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ విద్యార్థులే దేశానికి భవిష్యత్ మార్గనిర్దేశకులు అనేటువంటిది అక్షరమైనటువంటి సత్యం. అలాంటి విద్యార్థుల యొక్క ఓట్లతో ఈ రోజు నాయకుడిని ఎన్నుకోబడితే ఖచ్చితంగా కూడా విద్యారంగ సమస్యలు పరిష్కారం అవడంతో పాటు ఖచ్చితంగా సమాజానికి మేలు చేకూరుతుంది అనేటువంటిది అందరూ కూడా చెప్తున్నటువంటి మాటే. ఇలాంటి ఈ సందర్భంలో మరి విద్యార్థులు ఆలోచించి సరైనటువంటి నాయకుడిని ఎన్నుకొని ఇవాళ ఉద్యమ బంధా ఉన్నటువంటిది మాత్రమే కాదు, ఖచ్చితంగా మేలు చేస్తాడు అనేటువంటి ఆలోచనతో దానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి రవీందర్ సింగ్ చేస్తున్నటువంటి విజ్ఞప్తి. మరి రేపు ఓటర్ల యొక్క నాడి ఎలా ఉందో, ఓటర్లు నిర్ణయించేటువంటి భవిష్యత్తు ఎవరిని నిర్ణయించబోతుందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.